వరంగల్ నగరంలోని నార్కోటిక్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి సుమారు 50 కిలోల ఎండు గంజాయి లభించిందని తెలిపారు. దీని విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సయ్యదుల్లా తెలిపారు. ఇందులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొనగా ఒకరు పరారులో ఉన్నట్లు, మరి మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కి తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సయ్యదుల్లా తెలిపారు. చేసుకుంటూ నిన్న అనగా 24/7/2025 రోజున మా ఎస్ఐ గారు మిగిలి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఒక ఇద్దరు వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రవాణా, ఒక 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. దొంగరాయి నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజా 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయనకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మాకు ఇమీడియట్గా ఆయనకు ఇమీడియట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా నాకు, రవీంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అకార్డింగ్ ప్రొసీజర్ ప్రకారం, ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఫాలోఅప్ చేయమని అతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అతను మా సిబ్బందిని తీసుకొని ముఖ్యంగా రవీంద్ర గారి యొక్క సూపర్వైజన్లో, శ్రీకాంత్ గారి సూపర్వైజన్లో అతను వెళ్ళడం జరిగింది. అనుకున్న సమయం, నమ్మదైన సమాచారం ప్రకారమే ఇద్దరు వ్యక్తులు సైకిల్ వాటర్ వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్ వద్ద ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో, ఇద్దరి మధ్యన పెట్టుకునే 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించడం జరిగింది. వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఒక అతన్ని, అంతా ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్, మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచట్లేదు. ఇంకొక అబ్బాయి మోర్ దాన్ మేజర్ కాబట్టి అతన్ని కూడా అతని పేరు వివరాలు ఏమిటంటే మైనపల్లి మోహిత్, 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్, వంకరాయిలో ఉన్నటువంటి సప్లయర్ పండు అనే అతను వీళ్ళకు ఒక ఆశ పెట్టిండు. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి మీరు నేను ఇచ్చినటువంటి గాంజాని ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టిండు. ఈ డబ్బులకు ఆశపడి ఈ పిల్లలు ఇద్దరు కూడా ఎవరైతే జూనల్ అయినటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కు తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మోటార్ తీసుకొని ఆ పండు దగ్గరికి పోవడం, ఆ పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసేసి 30,000 ఇవ్వడంలో ఇస్తామంటే దాని మీద ఆశపడే దాన్ని గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేసేందుకు ఒప్పుకొని వాళ్ళు మార్గమధ్యంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క 50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం మేము సీజ్ చేసినప్పుడు గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది. మైనర్ అనే అబ్బాయిది 10th క్లాస్ అయిపోయింది. ఈ గోయింగ్ టు జాయిన్ ద ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలని చెప్పారు అతను పేర్లు ప్రాంతం చెప్తున్నాను. డొంకరాయ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ పండు అనేది మాత్రం ఒరిస్సా. పండు అనేది మా ఒరిస్సా అల్లూరు కోట, మల్కాన్గిరి, ఒరిస్సా రాష్ట్రమైంది. పండు ఎవరైతే సప్లై చేసి ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురికి ఎట్లా? ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.